వడ చికెన్ కర్రీ సూపర్. హాయ్ హలో నమస్తే వనకం సలాం. దిస్ ఈజ్ యువర్ త్రివేణి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎల్జే. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం చేయబోతున్న ఈటింగ్ ఛాలెంజ్ వచ్చేసి ఇడ్లీ, వడ, చికెన్ లెగ్ పీసెస్, చికెన్ కర్రీ. వావ్, వెరైటీ కాంబినేషన్ కదా. అవును, చికెన్ కర్రీ విత్ ఇడ్లీ అంటే ఎప్పుడైనా తిన్నాము మనం, ఆల్రెడీ 2 times ఛాలెంజ్ కూడా చేసినాం. కానీ వడ విత్ చికెన్ కర్రీ ఏంటి కొత్తగా ఉంది కదా. అవును, అలాంటి కొత్త కొత్త వీడియోస్ చేసేదే మనం. సో ఫ్రెండ్స్, ఈ రోజు అయితే ఛాలెంజ్ డిఫరెంట్ ఉండబోతుంది. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెంత చేయడం ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, లెట్స్ గో. సో గైస్, మనకైతే ఈ ఛాలెంజ్ లో ఎలాంటి టైమర్ లేదు. ఈ ఫుడ్ ని ఎవరైతే ఫస్ట్ తిని డన్ చెప్తారో వాళ్ళే విన్ అయినట్టు. ఓడిపోయిన వాళ్ళకి క్రేజీ పనిష్మెంట్ పోతుంది. ఈ రోజు అయితే మా చెల్లి ఎలా అయినా నన్ను ఓడిపోయాలని ప్లాన్ చేసింది. బట్ మనం అయితే అస్సలు కూడా ఓడిపోకుండా మనమే విన్ అయ్యి మళ్ళీ మా చెల్లికి పనిష్మెంట్ ఇచ్చేద్దాం. నేనే విన్ అయితే చూడండి. అదే అప్పటి నుంచి అదే చెప్తుంది గైస్, నేనే విన్ అవుతా అని. ఏం చేద్దామంటావు మరి? చూద్దాం, తను విన్ అవుతుందా నేను విన్ అవుతానా. ఓకేనా? ఓకే, మరి లేట్ చేయకుండా ఛాలెంజ్ స్టార్ట్ చేసేద్దామా? చేసేద్దాం. ఓకే, 3, 2, 1 గో స్టార్ట్. ఏయ్ దొంగ. సూపర్ ఉంది. గొంతు పట్టుకుంటుంది. అమ్మా, వడ చికెన్ కర్రీ సూపర్. అది నీ కూర, ఇది నా కూర. లేదు, నేను పోసుకున్నా. నేను ఫస్ట్ నువ్వు ఇటు పెట్టినా, నేను అటు పెట్టినా. అబద్ధం చెప్పకు. లేదు, నిజంగానే. నిజంగా బాగుంది గైస్.
ఈ రెండు కూరలు ఒకటి అది డిఫరెంట్ టేస్ట్ ఉందండి. గొంతు పట్టుకుంటుంది గాయస్. ఏం చేద్దామంటావు మరి? కింద పడ్డది. బాగుంది కదా. అమ్మా వాటర్ తాగు. అయినా వస్తలేదు. కొరకాల వస్తుంది. చికెన్ పీస్, లెగ్ పీసు. డన్. నేనే విన్నర్. ఏంటి ఎందుకు అంత ఎక్సైట్ అయిపోతున్నావు? ఇన్ని రోజుల నుంచి ఇప్పుడు గెలిచిన కదా అందుకని. వావ్. ఏమన్నా చిటి ఏమన్నా నేనే గెలిచి మా చెల్లెకి పనిష్మెంట్ ఇస్తా చూడండి అన్నావు. ఏమన్నా? అవును అన్నా. ఓకే, కానీ ఏం చెప్తావు, ఓడిపోయినా. నువ్వు అంత ఫాస్ట్గా తింటావని ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేసినావు కదా. ఎక్స్పెక్ట్ చేయలేదు, నువ్వు గెలిచి చూపించినావు అంతే. కానీ వడ చికెన్ కర్రీ మాత్రం సూపర్. ఇడ్లీ చికెన్ కర్రీ నార్మల్గా తిన్నాము, అప్పుడైతే మంచి అనిపించింది. కానీ వడ చికెన్ కర్రీ మాత్రం అదిరిపోయింది, వేరే లెవెల్. అసలు సూపర్ ఉంది నిజంగా. అసలు ఎక్స్పెక్ట్ చేయలే, బాగోదు కావచ్చు అనుకున్నాము, ట్రై చేద్దాం అనుకున్నాం అంతే. కానీ ఇంత బాగుంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు కూడా వడ చికెన్ కర్రీ తినండి, నిజంగా మర్చిపోలేని టేస్ట్. తిని ఈ వీడియో కింద కామెంట్ చేసి చెప్పండి, ఓకేనా? సో ఫ్రెండ్స్, మా చెల్లి అయితే విన్ అయింది, నేను ఓడిపోయినా కాబట్టి పనిష్మెంట్ తీసుకోవాలి. ఇది క్లియర్ చేసి మళ్ళీ పనిష్మెంట్ కలుద్దాం, ఓకేనా? ఓకే. సో ఫ్రెండ్స్, నేనైతే విన్ అయిపోయినా కాబట్టి మా అక్కకి పనిష్మెంట్ ఇస్తున్నా. ఏం పనిష్మెంట్ అది? గుంజీలు. రివెంజ్ పనిష్మెంట్ ఇస్తుంది గైస్. నేను ఎంత వద్దు అని చెప్పినా కూడా ఈరోజు ఆ పనిష్మెంట్ ఇవ్వాలని చెప్పేసి తను అంత ఫాస్ట్గా తిన్నది కదా. మా అక్క 3 రోజుల దాకా లేవకూడదు. ఇప్పుడు 35 గుంజీలు తీయాలి ఇప్పుడు మా అక్క. ఆమెకి 30 ఇస్తే నాకు 35, ఫస్ట్ 50 అన్నది. వద్దులే మళ్ళీ పాపం ఇంకా అసలు లేవ్వలేదని చెప్పేసి మళ్ళీ 35కి షిఫ్ట్ అయింది తెలుసా. ఏమంటుంది, 3 రోజుల దాకా నువ్వు లేవ్వని రావద్దు, కూర్చోని రావద్దు, నిలవడని రావద్దు అని చెప్తుంది. నాకు ఇస్తుందా 30 గుంజీలు ఇచ్చింది నాకు. నేను ఇవ్వలే, సబ్స్క్రైబర్లు ఇచ్చిర్రు. సబ్స్క్రైబర్లు చెప్తేనే కదా నేను నీకు ఇచ్చింది. అవునా, నాకు తెలియదు. మరి నువ్వే ఇస్తున్నావు అనుకున్నా నేను. లేదు. సరే, పనిష్మెంట్ కలుసుకుందాం. భయం వేస్తుంది గైస్. ఇమ్మి ఫుల్ ఇబ్బంది పడ్డది 3-4 డేస్.
ఇప్పుడు నేను 35 తీసి ఇంకెన్ని రోజులు ఇబ్బంది పడాలను. ముందే క్రిస్మస్ దగ్గరకు వస్తుంది, అడ్వాన్స్ వీడియోలు చేసుకుందామని ప్లాన్ చేస్తుంటే ఈ అమ్మి సిటప్స్ పెడుతుంది నాకు ఇప్పుడు. సరే ఏం చేస్తాం, తీయాలి ఇంకా 35 ఓకేనా, గుర్తుపెట్టుకో. లెక్క పెడతావా? నేను లెక్క లెక్క పెడతా, నేను లెక్క పెడతా. టాటా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 అమ్మా 13 14 15 16 17 18 19 20 21 మా కాళ్ళు అవుతున్నాయి. 21 22 కూసో, ఇది నడది, ఇది నడది, ఇది నడది. 22 23 24 25 26 27 28 29 30 కంప్లీట్ అయినాయి. ఇంకా 5. అమ్మా కంప్లీట్ అయిన ఎంత మంచి అంటుంది. 31 32 33 అమ్మా 34 35 చూడండి guys, పడిపోయింది. కాళ్ళు నొత్తున్నాయి అమ్మా. తీయకు చాలు అమ్మా. ఇప్పుడు ఎలా ఉంది చిట్టి? కాళ్ళు నొత్తున్నాయి చిన్న. గైస్ అమ్మ పని అయిపోయింది, ఇక లేవది ఇక. అమ్మా 22 వరకు కాళ్ళు నొప్పులు రాలేవు గైస్, 22 తర్వాత కాళ్ళు నొప్పులు వచ్చినాయి. అమ్మా దమ్ముకు వస్తుంది, గొంతు కూడా ఎండిపోయింది వేస్ట్ ఫెల్లో. 5 ఎక్క తీపిచ్చిన గైస్ నేను మా అక్కకి అలా. చూద్దాం గైస్, రేపు సండే 5 గంటలకు లేయాలా? లేస్తాను, పండుకుంటుందో. ఎంత దమ్ము తీస్తే చూడండి, నిజంగా చాలా దమ్ము వస్తుంది తెలుసా. అది నేను ఎట్లా నువ్వు ఇంకా ఆపుకుంటూ తీసిన, నేను ఇంకా కంటిన్యూగా తీసిన తెలుసా. అవునా? అవునా, నాకు మళ్ళీ చంపా అలా కొడతా. సో గైస్ పనిష్మెంట్ అయితే కంప్లీట్ చేసేసినాం కాబట్టి ఇప్పుడు కామెంట్స్ రీడ్ చేసేద్దాం, ఓకేనా? ఓకే. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కామెంట్స్ రీడ్ చేసేద్దాం. ఫస్ట్ కామెంట్ వచ్చేసి మోహన్, త్రివేణి నువ్వు చాలా క్వైట్ గా ఉంటావు, మీ వీడియోస్ ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా చూస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. సెకండ్ కామెంట్ వచ్చేసి రాజమ్మ, హాయ్ సిస్టర్స్, 22 డిసెంబర్ మై బర్త్డే విష్ చేయండి. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే సిస్టర్. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే సిస్టర్. థర్డ్ కామెంట్ వచ్చేసి నరేష్, అయినా త్రివేణి నువ్వు తిండిపోతువి, అందుకే ఎప్పుడు నువ్వే గెలుస్తావు, పాపం మీ చెల్లి ఎప్పుడు ఓడిపోతూనే ఉంటది. అంత లేదన్నా, ఈ పిల్ల 2-3 వీడియోలు ఓడిపోయింది అంతే. అంతకుముందు 4-5 వీడియోస్ నుంచి తనే విన్ అయింది. నాకు ఎలాంటి పనిష్మెంట్లు ఇచ్చిందో తెలుసా మీకు? ఓరం చచ్చిపోయినా తెలుసా, నేను ఆ పనిష్మెంట్లు తీసుకోలేక కంటిన్యూగా తనే విన్ అయింది. నేను ఈ 3 వీడియోస్ నుంచి నేను విన్ అయినా, మళ్ళీ ఈరోజు ఓడిపోయినా. సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది, మీరే చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ ద నెక్స్ట్ వీడియో. బాయ్.